ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు పట్టణంలో ఉన్నాం. నందికొట్కూరు పట్టణంలో కేజీ రోడ్లో నుండి ఆత్మకూరుకు వెళ్లే రోడ్డు మార్గంలో కోమాటి బైక్ షోరూమ్ ఇక్కడ ఉంది. దాదాపుగా జపాన్ ప్రాంతానికి చెందినటువంటి బైక్ షోరూమ్ గా చెప్పవచ్చును. నెలంతా తిరిగినప్పుడు ఒక 10 రూపాయల ఖర్చు అవుతుందంటున్న షోరూమ్ యజమాని. మనం చూసుకున్నట్లయితే టీచర్లు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, అడ్వకేట్లు కానివ్వండి, అలాగే ఎవరైనా రైతన్న కానివ్వండి, లేదంటే విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి టూర్లు, దేవస్థానాలు ఇలా ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా మంది ఎక్కువగా యువకులు అందరూ బైక్ల పైన ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. వారందరూ ఆ దూర ప్రాంతాలకు వెళ్లాలంటే వేలు పెట్రోల్ ఖర్చు అవుతుందని ఒక ఆలోచనతోటి చాలా మంది వాళ్ళకు ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లాలంటే కూడా కొన్ని కోరికలు నెరవేర్చుకోలేని విధంగా ఉంటారు. కాకపోతే ఇప్పుడు మనకు మార్కెట్లకు వచ్చినటువంటి కోమకి బైక్ మోడల్ రేంజర్ లో మనం చూసుకున్నట్లయితే కేవలం 10 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఒకసారి బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేసుకున్నామంటే దాదాపుగా 250 కిలోమీటర్లు మనకు మైలేజ్ వస్తుందని చెప్పేసి మన షోరూమ్ యజమానులు మనకు తెలియజేశారు. ఒకసారి ఆ 10 రూపాయలతోటే నెలంతా తిరగవచ్చా? ఎందుకంటే ఇలా ఎక్కలేని మార్కెట్ లో బైక్లు ఈ విధంగా ఎలా వచ్చాయి, వాటి ఫ్యూచర్స్ ఎలా ఉన్నవి, వాటి వాడడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది ఒకసారి షోరూమ్ యజమాని గారిని మనం పూర్తిగా మనం తెలుసుకుందాం. కోమటి షోరూమ్ ఓపెన్ చేసి 2-3 ఇయర్స్ అవుతుంది. దీనిలో మాకు అత్యధికంగా సేల్స్ అయిన ప్రోడక్ట్, చాలా ఇంప్రెసివ్గా ఉన్న ప్రోడక్ట్ ఇది రేంజర్ అని. దీంట్లో ఇది రిజిస్ట్రేషన్ మోడల్, హై స్పీడ్ మోడల్. ఇది వచ్చేసి ఒకసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. తర్వాత 100 కిలోమీటర్ల స్పీడ్ వరకు కూడా పోతుంది. దీంట్లో వచ్చేసి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మొబైల్ ఛార్జింగ్ ఉంది, సెల్ఫ్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, నాయిస్ హార్న్ ఉంటుంది, రివర్స్ గేర్ ఉంటుంది, తర్వాత ఫ్లోర్ రోడ్స్ ఉంటుంది, ప్యాసింజర్ ఎక్సెంట్ ఉంటుంది, యాంటీ థెఫ్ట్ లాక్ ఉంటుంది, కోర్స్ కంట్రోల్ ఉంటుంది. ఇలాంటి చాలా అత్యాధునికమైనటువంటి ఫీచర్లు గల బండి. అత్యధికంగా సేల్స్ అవుతున్న వెహికల్ కూడా ఇది. కాబట్టి మేము దీన్ని చాలా గర్వంగా చెప్పుకోవడానికి ఇష్టపడతాను. ఈ వెహికల్ ఒకసారి మీరు ప్రత్యక్షంగా చూద్దాం రండి. రేంజర్ వెహికల్ అండి. దీని ఫీచర్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది చూడనీకే చాలా స్టైలిష్ గా, చాలా ఫ్యాన్సీగా, అవుట్లుక్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ టూ గుడ్ వెహికల్. దీనికి అన్ని ఉంటాయి. రివర్స్ కంట్రోల్ ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, నావిగేషన్ ఉంటుంది. ఈ బైక్ కాస్ట్ వచ్చేసి ఎంత ఉంటుందన్న? ఈ బైక్ కాస్ట్ వచ్చేసి 2,20,000. 250 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. కేవలం 10 రూపాయల ఖర్చుతో ఒకసారి ఛార్జ్ చేసామంటే 250 కిలోమీటర్లు నిర్విరామంగా ప్రయాణం చేయొచ్చు. తీసుకున్న ప్రతి కస్టమర్ చాలా సంతోషంతో ఉన్నారు. మా ఈ 2 సంవత్సరాల్లో అత్యధికంగా సేల్స్ అయినటువంటి వెహికల్స్ రేంజర్ వెహికల్ ఒకటి. చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఒకసారి చార్జర్ ఫుల్ కావడంతో 250 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. 250 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. దీన్ని కొనుగోలు చేసిన వారందరూ వాళ్ళ సంతోషాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారంటారు మీతోటి? ఒకరికొకరు చెప్పుకుంటా మాకు ఈ వెహికల్ కావాలని అడుగుతూనే ఉన్నారు. డిమాండ్ పెరుగుతుంది కాబట్టి దీనికి మేము తెప్పించడానికి కూడా 20 days టైం అట్లా టైం పడుతుంది. కానీ అత్యధికంగా సేల్స్ అవుతుంది. సేల్స్ కావడమే కాదు, అత్యంత సంతోషంతో ఒకరికి 10 మంది చెప్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఎంప్లాయీస్ అయితే ఒకసారి ఛార్జ్ చేస్తే, అంటే ఎంప్లాయీస్ లోకల్ గా ఉండి మంత్లీ 1 ఛార్జింగ్ పెడితే కూడా 1 month వరకు వస్తుంది అని చెప్పి చాలా సంతోషంతో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ప్రస్తుతం డాక్టర్స్, ఇంజనీర్లు, లెక్చరర్స్, అడ్వకేట్స్, ప్రొఫెషనల్స్ మ్యాక్సిమం చాలా మంది కేవలం మంత్లీ 10 రూపీస్ ఖర్చుతో నెల రోజులు ఉపయోగించుకుంటున్నారు. అదే పెట్రోల్ వెహికల్ అయితే కనుక మినిమం 3,000 నుంచి 5,000 వరకు ఖర్చు వస్తుంది అని చెప్పేవాళ్ళు. దీనివల్ల దీని సంతోషంతో వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బంధువులు అందరినీ తీసుకొచ్చి మా దగ్గర వెహికల్స్ కొనుగోలు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు కస్టమర్స్ కూడా. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కస్టమర్ సంతోషంగా ఉన్నప్పుడే మేము కూడా సంతోషంగా ఉంటాము. ప్రతి కస్టమర్ వచ్చేసి చాలా హ్యాపీగా ఎక్స్ప్రెషన్ చేస్తూ ప్రతి ఒక్కరిని తీసుకొస్తూ దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ మాకంటే వాళ్ళు ఎక్కువ చెప్తూ చాలా ముందుకు వెళ్తున్నారు. దీనికంటే అన్నిటికంటే మించి పొల్యూషన్ ఉండదు, ఖర్చు తక్కువ. ఇదే డబ్బు ఈఎంఐతో, ఈ పెట్రోల్ ఖర్చు ఈఎంఐతోనే దీన్ని కొనుగోలు చేసే వాళ్ళు చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దానికి ఇంకా మేము చాలా ఆనందపడుతున్నాము. ఎందుకంటే నవ్వేడేస్ డబ్బును మిగిలించుకోవడం, చాలా ఖర్చు తగ్గించుకోవడం చాలా
అవసరము. నిత్యావసరమైనటువంటి ఖర్చులు అపరిమితంగా పెరుగుతున్నాయి. కాబట్టి దీంట్లో మనం ఏమీ తగ్గించుకోలేము, ఉన్న దానిలో పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కస్టమర్స్ తెలియజేస్తున్నారు. దీనికి మేము చాలా సంతోషపడుతున్నాము.